శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎందుకు ధరించాడో తెలుసా? పూర్వకాలంలో బలి అనే మహాదానశీలుడు అనే అసురరాజు ఉండేవాడు. ఆయన ఎంతో భక్తి శ్రద్ధతో యజ్ఞాలు చేస్తూ స్వర్గం వరకు తన ప్రభావాన్ని విస్తరించుకున్నాడు. దేవతలు ఆందోళన చెందారు. ఎందుకంటే బలిశక్తి పెరుగుతోంది, మన లోకాలు చేజారిపోతున్నాయి అని విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు విష్ణువు దేవతల ప్రార్థనతో వామనుడు అనే చిన్న బ్రాహ్మణుని బాలుని రూపంలో భూమిపై అవతరించాడు. బలి యజ్ఞం చేస్తూ ఉండగా వామనుడు వచ్చి, మహారాజా, నాకు 3 అడుగుల భూమి దానం చేయండి అని వినమ్రంగా అడిగాడు. నవ్వుతూ అంగీకరించాడు. కానీ వామనుడు ఒక్కసారిగా మహావిష్ణువు రూపం ధరించి మొదటి అడుగుతో భూమిని, రెండవ అడుగుతో ఆకాశాన్ని కప్పేశాడు. ఇక 3వ అడుగు వేయడానికి స్థలం ఎక్కడుంది అని అడిగాడు. బలి వినమ్రయంగా తన తలను చూపుతూ, ప్రభు, మీ 3వ అడుగును నా తలపై వేయండి అని అన్నాడు. విష్ణువు సంతోషించి బలిని పాతాళ లోకానికి రాజుగా, దేవతలకు రక్షకుడిగా నియమించుకున్నాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు బలితో, నీ దానం నిజమైన భక్తి రూపం. ప్రతి సంవత్సరం బలిపాడ్యమి రోజున నేను నీ గృహానికి వచ్చి ఆశీర్వదిస్తాను అనే వరాన్ని ఇచ్చాడు. స్టోరీలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భక్తి, వినమ్రత మరియు దానగుణం ఉంటే దేవుడు స్వయంగా మన వద్దకే వస్తాడు అని. సో ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కామెంట్ చేసేయండి.